జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారికి మరియు నా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అలాగే టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత సునీత మేడం టాపిక్ ఘటోత్కచుడు. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మా, క్లియర్ గా ఉందమ్మా? ఓకే మేడం. ఓకే. జగద్గురువు, సద్గురువు, ధ్యాన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రతినిత్యం అందిస్తున్న మా గురువులు తటవర్తి దంపతులకు ఆత్మ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే టిఎంసి ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసి జ్ఞానాన్ని లోకానికి అందించాలి అన్న ఒక సత్సంకల్పంతో ఇంత అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసిన టీం సభ్యులు ప్రతి ఒక్కరికి ఆత్మ నమస్కారం. ఈరోజు మనం ఘటోత్కచుడు, మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రధారి. కానీ ఘటోత్కచుడు అంటానే అందరికీ మొదట గుర్తొచ్చేది మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు. ఎందుకంటే వారు ఆ పాత్రలో అద్భుతంగా నటించి ఏమి సందేశాన్ని లోకానికి ఇవ్వాలో ఇచ్చారు. ఆయన పాండవుల్లో మధ్యముడు, రెండవ వాడు భీముడి కుమారుడు అన్నమాట. ఆయన జననం ఎలా జరిగింది, ఆయన లోక కళ్యాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాడు అనే విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్. పాండవులు లక్క ఇంటిలో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళందరినీ అగ్నికి ఆహుతి చేయాలని కౌరవులు కుట్ర పన్నుతారనమాట. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని అడవుల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ అడవులు కామాఖ్య అడవులు అంటారంట. అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ రాక్షసులు ఎక్కువగా ఉన్నారు అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చేస్తారంటే, భీముడు కాపలా ఉంటాడు, కుటుంబ సభ్యులందరినీ నిద్రపోమని చెప్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరు కాపలా కాస్తూ ఉంటారనమాట. రాక్షస మాయని గుర్తించి వాళ్ళను సంహరించగల ఆ గొప్ప శక్తి భీముడికి ఉంటుంది. అందుకని ఆయన కాపలా ఉంటాడు అనమాట. ఉన్నప్పుడు ఆ కామాఖ్య అడవుల్లో హిడింబాసురుడు అనే రాక్షసుడు అక్కడ రాజుగా ఉంటాడు. రాక్షసులకు కూడా రాజులు ఉంటారు కదా. హిడింబాసురుడు కామాఖ్య అడవుల్లో రాజుగా ఉంటాడు. అలా ఉన్నప్పుడు వీళ్ళందరినీ చూసి ఎలా అయినా తినేయాలని ఆయన పథకం వేస్తాడు. హిడింబాసురుడికి చెల్లెలు ఉంటుంది, ఆమె పేరు హిడింబ. ఆమె రాక్షస వంశంలో జన్మించినా కూడా ఆమెలో ఒక మానవత్వం ఉంటుంది. అంటే మానవత్వం అంటే మంచితనం కలిగి ఉండడం. రాక్షసత్వం అంటే ఎవరు ఎలా పోయినా నాకు అవసరం లేదు, నాకు నచ్చింది తినాల, నాకు నచ్చినట్టు నేను జీవించాలనే మనస్తత్వం రాక్షస మనస్తత్వం. మానవత్వ మనస్తత్వం అంటే నేను బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి అన్న కొంతవరకు ఒక జ్ఞానాన్ని కలిగి ఉండడం. సరే, ఆమెలో కొంతవరకు మానవత్వం ఉంటుంది కాబట్టి ఆమెకి ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళని చూస్తానే ఆమెకి ఎందుకో వాళ్ళ మీద ఒక చెప్పరాని ఒక అనుభూతి, ఆనందం కలుగుతుంది వాళ్ళని చూస్తే. అదే విధంగా ఆమె భీముణ్ణి ఇష్టపడుతుంది. ఇలా ఉన్నప్పుడు హిడింబాసురుడికి భీముడికి బాగా భీకర యుద్ధం జరిగి ఆమెని సంహరించేస్తాడు అన్నమాట. హిడింబాసురుణ్ణి భీముడు సంహరించేస్తాడు. అప్పుడు ఈమె వచ్చి హిడింబ కుంతిని అడుగుతుంది, మీ అబ్బాయి భీముణ్ణి నేను ఇష్టపడ్డాను, నేను ఆయన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని కోరుకుంటుంది. అప్పుడు కుంతీదేవి
వ్యాస భగవాను ప్రార్థిస్తుంది. ఎందుకంటే ఏదైనా సలహా మంచి చెడ్డ కావాలన్నప్పుడు వ్యాస భగవాను ప్రార్థిస్తారనమాట. అప్పుడు ఆయన వచ్చి ఆ చెయ్యమ్మా, వీళ్ళిద్దరి వివాహం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, మంచే జరుగుతుంది, ఆమె అని ఇచ్చి భీముడికి వివాహం చేయండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. వారు అడవిలో ఉన్నప్పుడే వారికి ఆ భీముడికి హిడింబికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆయన పేరే ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడు రాక్షసాంశలో జన్మించాడు కాబట్టి పుడుతూనే ఆయన ఒక నల్లటి రూపంతో వికృతంగా ఆ భీముడిలాగా ఒక బలశాలిగా ఆ జన్మ తీసుకుంటాడు. ఆయన పుట్టడమే ఆ రాక్షసాంశ కాబట్టి పెద్దవాడుగా ఆ అయిపోతాడు అన్నమాట. ఆయన ఆ కుండలాంటి తలని రౌండ్ గా కలిగి ఉంటాడు. ఘటము అంటే కుండ, అందుకని ఆయనకి ఘటోత్కచుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన తల కుండలాగా ఉంది కాబట్టి. ఇలా ఉన్నప్పుడు సరే ఇంకా ఆ హస్తినకు వెళ్ళాలి అని, ఇంద్రప్రస్థానికి వెళ్ళాలి అని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆమె హిడింబ చెప్తుంది, లేదు మేము ఇక్కడే అడవుల్లో ఉంటాము, మీరు ఎప్పుడు మమ్మల్ని తలుచుకుంటే అప్పుడు మేము ఇంద్రప్రస్థానికి వస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడే అడవిల్లో ఉండిపోతారనమాట. ఆ ఇలా ఉన్నప్పుడు వాళ్ళందరూ మళ్ళీ అక్కడ కామాఖ్య అడవుల నుంచి పాండవులు వెళ్ళిపోతారు. ఇక్కడ ఘటోత్కచుడు రాక్షసాంశలో జన్మించినా కూడా ఆయనకి ఆ ధర్మవంతమైన జీవితాన్ని గడపాలి అని, ఎందుకంటే తల్లిలో మానవత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన ధర్మవంతమైన జీవితాన్నే గడిపేవాడు. ఇలా ఉన్నప్పుడు ఈ పాండవుల పిల్లల్లో ఈయనే మొదటివాడు. మొదట పుట్టింది భీముడికి కుమారుడు. ఇంద్రప్రస్థంలో వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాక ధర్మరాజు పిలుస్తాడు ఘటోత్కచుడిని, రా నాన్న నువ్వు ఇక్కడికి అని. సరే వెళ్ళినప్పుడు కృష్ణుడు చూస్తాడు. చూసి ఇతనికి మనం ఇంకా వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఘటోత్కచుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఈయన నరకాసురుడు, అతని స్నేహితుడు మురా, వాళ్ళిద్దరూ ఉంటారు. ఆ మురాకి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె చాలా ఆమె కూడా అన్ని మాయా విద్యలన్నీ నేర్చుకొని ఉంటుంది అనమాట. ఆమె ఘటోత్కచుడు ని ఆమెకి ఇచ్చి వివాహం చేయాలి అని కృష్ణ పరమాత్మ నిర్ణయిస్తాడు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే నరకాసురుణ్ణి, ఈ మురా అనే రాక్షసుణ్ణి ఇద్దరిని సంహరించేస్తాడు. సంహరించేసేటప్పటికి ఈమెకి కోపం వస్తుంది. నా తండ్రిని చంపాడు కదా కృష్ణుడు, ఎలాగైనా కృష్ణుడిని నేను సంహరించాలి అని ఆమె ఆయన మీద కక్ష పెట్టుకుంటుంది అనమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి, లేదమ్మా మీ నాన్న ఇలాంటి తప్పులు పొరపాట్లు చేశాడు, అందువల్ల నేను ఆయన్ని సంహరించాల్సి వచ్చింది అని చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అది ఆమె అర్థం చేసుకొని ఆమె కృష్ణ భక్తురాలుగా మారిపోతుంది. అప్పుడు ఆమెను తీసుకెళ్లి కృష్ణ పరమాత్మ నరకాసురుడి కుమారుడు ఉంటాడనమాట, ఆయన దగ్గర ఉంచుతాడు. ఈమెని నీ సోదర సమానురాలు, మీ నాన్న స్నేహితుడు మురా కుమార్తె ఈమె, కాబట్టి ఈమెని నీ సంరక్షణలో పెట్టుకో అని అక్కడ పెట్టుంటాడు అనమాట. అప్పుడు కృష్ణుడు కనిపిస్తుంది. ఆమె కూడా ఒక మంచి భక్తురాలు, కామాఖ్యాదేవి భక్తురాలు అనమాట. అందుకని ఆమెకి మాయా విద్యలన్నీ తెలుసుంటాయి. కాబట్టి వీరిద్దరికి వివాహం చేస్తే వారి జీవితం బాగుంటుంది, కాబట్టి వారికి వివాహం చేయాలి అని కృష్ణ పరమాత్మ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆమె నాది ఒక కండిషను, ఎవరైతే నాతో యుద్ధం చేసి యుద్ధంలో నన్ను జయిస్తారో వాళ్ళనే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది అనమాట. అప్పుడు చాలా మంది వచ్చి ఆమెతో యుద్ధం చేసి ఓడిపోతారు. అటువంటి సమయంలో పాండవులు ఘటోత్కచుడికి చెప్పి పంపిస్తారు, నాయనా నువ్వు వెళ్ళి ఆమెతో యుద్ధం చేసి నువ్వు ఆమెని తీసుకొచ్చి వివాహం చేసుకోవాలి అని. సరే అని ఈయన ఘటోత్కచుడు వెళ్తాడు.
ఆమె చెప్తుంది, నువ్వు ఓడిపోతావు నాతో యుద్ధం చేసి, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తుంది. ఆయన ఆమెని చూడటంతోనే ఇష్టపడతాడు అనమాట. ఏమైనా కానీ నేను ఓడిపోయినా పర్వాలేదు, నేను యుద్ధం చేసి నేను నిన్ను సాధించుకుంటాను అని ఇద్దరు బాగా భీకర యుద్ధం చేస్తారు. ఆ చేసినప్పుడు ఆమె ఓడిపోతుంది. అప్పుడు ఆమె అంగీకరిస్తుంది. ఈ కామాఖ్య అడవులు ప్రస్తుతము అసోం రాష్ట్రంలో ఉన్నాయి అంటారు. ఇప్పుడు కూడా అక్కడ కామాఖ్య అమ్మవారికి పూజలు జరుగుతాయని, క్షుద్ర విద్యలు, అన్ని విద్యలతో పాటు క్షుద్ర విద్య కూడా ఉంది. కానీ మనం నమ్మము ఫ్రెండ్స్. కానీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, నమ్మాల్సిందే. మనకు తెలియదు కాబట్టి లేదు అని అనుకోకూడదు. కాబట్టి ఆ కామాఖ్య అడవుల్లో ఆ ఇప్పుడు కూడా దశమహా విద్యలు, ఈ దుష్ట శక్తులకి సంబంధించిన క్షుద్ర విద్యలు అవన్నీ కూడా అక్కడ జరుగుతాయంట. కాబట్టి వీళ్ళ ఇరువురు రాక్షస అంశకు సంబంధించిన వారే కాబట్టి, అయినా రాక్షస అంశలో ఉన్నా కూడా వాళ్ళు ధర్మపరంగానే జీవించారంట. సరే అని ఆమెని యుద్ధంలో ఓడించి ఆమెని తీసుకొని ఇంద్రప్రస్థానికి వస్తాడు ఘటోత్కచుడు. వచ్చినప్పుడు పాండవులు, కృష్ణ పరమాత్మ వాళ్లే దగ్గరుండి వీళ్ళకి వివాహం చేస్తారు. వివాహం చేసినప్పుడు వాళ్ళకి 3 పిల్లలు పుడతారంట. ఒకరు మేఘవర్ణుడు, ఇంకొకరు అంజనవర్ణుడు, ఇంకొకరు బార్బరీకుడు. 3 కుమారుడు. 3లో ఒకరు మేఘవర్ణుడు, అంజనవర్ణుడు, బార్బరీకుడు అని 3 కుమారులు వారి ఇరువురికి పుడతారు. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు కామాఖ్య అడవుల్లో ఉంటారు కదా. అభిమన్యుడు, సుభద్ర వీళ్ళిద్దరు కూడా కామాఖ్య అడవులకి వచ్చి ఉంటారంట. వచ్చున్నప్పుడు సుభద్ర తన అన్న బలరాముడు కుమార్తె శశిరేఖని తన కోడలుగా చేసుకోవాలి అని ఆమె కోరుకుంటుంది. అదే విధంగా అభిమన్యుడికి శశిరేఖకు కూడా ఇద్దరికి వారంటే ఒకరికంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. అయితే బలరాముడి భార్య రేవతికి తన కుమార్తెను దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని ఆమెకి కోరికంట. సుభద్ర కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం ఆమెకి ఇష్టం లేదు. అందుకని ఆమె వీళ్ళని రానివ్వదు, ఇష్టపడదనమాట. కానీ శశిరేఖ అభిమన్యులు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు కాబట్టి ఘటోత్కచుడు మనం మాయాబజార్ సినిమాలో చూస్తాం, మంచంతో పాటి ఆమెని తీసుకొని వచ్చి శశిరేఖను కామాఖ్య అడవుల్లో వదిలిపెట్టేస్తాడు. వాళ్ళ దగ్గర వదిలేసి ఘటోత్కచుడు మాయావేషంలో వెళ్ళి బలరాముడి గృహంలో ఉంటాడు, శశిరేఖ లాగా మారు వేషంలో. అప్పుడు మనం సినిమాలో చూసాం కదా, ఆయన శశిరేఖ రూపంలో ఉండటము, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆట పట్టించడము, అలా రకరకాలుగా చేసి చివరికి ఆయన ఘటోత్కచుడు అని బయటపడి అక్కడ వివాహం రద్దయిపోతుంది దుర్యోధనుడు కుమారుడితో. అదే విధంగా ఇక్కడ కామాఖ్య అడవుల్లో శశిరేఖకు అదే విధంగా అభిమన్యుడికి వివాహం జరుగుతుంది. ఇలా వారి వివాహం విషయంలో ఘటోత్కచుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడనమాట. మామూలుగా ఘటోత్కచుడు అంటే ఆయనదేం పెద్దగా రోల్ లేదు అనుకుంటాము, కానీ ఆయన కూడా పాండవులకి ఎప్పుడు సేవ చేస్తూనే ఉన్నాడు. పాండవుల్ని ఎప్పుడు వదలలేదు. వారితో పాటు ప్రయాణం చేస్తూ వారికి అవసరమైనప్పుడంతా తన సేవలను అందిస్తూ ఘటోత్కచుడు ఎంతో గొప్ప సేవని తన తండ్రులకి అందించాడు. అదేవిధంగా మహాభారత యుద్ధం మొదలైపోతుంది. ఆ సమయంలో ఈయన్ని ప్రార్థిస్తారు, నాయనా నువ్వు వచ్చి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది, నువ్వు రా అని చెప్పి కోరుకుంటారు. అలా కోరుకున్నప్పుడు ఈయన 4వ రోజు యుద్ధంకి వస్తాడు. వచ్చి యుద్ధంలో కౌరవ సైన్యాన్ని బాగా చిత్తుగా ఓడిస్తాడంటే ఆయన రూపమే అటువంటిది, భీకర రూపం. ఆయన కాలు వేసి ఎంతో మందిని తొక్కేస్తాడు. అటువంటి శక్తిశాలి
అటువంటి గొప్ప రూపం కలిగిన వాడు. ఇలా యుద్ధం జరిగేటప్పుడు 4వ రోజే దుర్యోధనుడి మీద యుద్ధానికి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడిని ఎలా అయినా సంహరించాలని చాలా భీకరంగా యుద్ధం చేస్తాడు. ఆ దుర్యోధనుడు భయపడిపోతాడు. అంతటి యుద్ధం చేస్తాడు అనమాట. ఇలా జరిగేటప్పుడు యుద్ధం ప్రారంభం కాకముందే ఈయనకి 3 కుమారులు కదా, వారిలో బార్బరీకుడు ఎటువంటి వాడంటే ఆయనకి ఒక గొప్ప విద్యలుంటాయి. వాటిలో ఒక విద్య ఏమంటే ఆ ఆయన దగ్గర 3 బాణాలు ఉంటాయి. ఆ బాణాల్లో మొదటి బాణము శత్రువులు ఎవరు అనేది గుర్తిస్తుంది. రెండో బాణము తన శత్రువులు ఎవరు కారో వారిని గుర్తిస్తుంది. మూడో బాణం ఏం చేస్తుందంటే శత్రువుల్ని సంహరించేస్తుంది. అంటే 3 బాణాలతోనే యుద్ధం మొత్తం ముగిసిపోతుంది అనమాట. అటువంటి బాణాలు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మా నేను కూడా వెళ్ళి మహాభారత యుద్ధం చూడాలనుకుంటున్నాను, నేను వెళ్తాను అని తల్లిని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె చెప్తుంది, ఆ ఏమని చెప్తుందంటే నాయనా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు, ఆయన్ని మొదట నువ్వు సంప్రదించు అని చెప్తుంది. సరే వెళ్ళి కృష్ణుడికి కనిపిస్తాడు. కనిపించి నా దగ్గర 3 బాణాలు ఉన్నాయి, ఇలా ఈ 3 బాణాలతోనే నేను మొత్తం యుద్ధాన్ని సమాప్తం చేయగలుగుతాను, ఒక్క రోజులోనే పూర్తి అయిపోతుంది అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అనుకుంటాడు ఇతను ఉంటే కష్టం. ఎందుకంటే అతను ఏం చెప్తా అంటే ఏ వైపు సైన్యం తక్కువ ఉంటుందో ఆ వైపు నేను యుద్ధం చేస్తాను అంటాడు. మొదట కౌరవుల వైపు సైన్యం ఎక్కువ ఉంటుంది, పాండవుల వైపు తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన పాండవుల వైపు యుద్ధం చేశాడంటే కౌరవులు సంహరిస్తాడు. అప్పుడు కౌరవులు తక్కువ అయిపోతే మళ్ళీ ఈయన వెళ్ళి కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తాడు. మళ్ళీ పాండవులు అంటే ఒక క్షణంలోనే యుద్ధం మొత్తం అయిపోతుంది. అది కరెక్ట్ కాదు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, ఎందుకంటే ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలియాలి కదా, సరే యుద్ధాన్ని మొదట ఒక యోధుడు ని సంహరించడంతో ప్రారంభం కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా ఒకరు త్యాగం చేసి వారిని వారు ఖండించుకోవాలి అంటాడు. అప్పుడు వాళ్ళకి శరీరాన్ని వదిలిపెట్టేయడం ఏం పెద్ద లెక్క కాదు కదా. ఆయన బార్బరికుడు సరే అని తన మరణాన్ని తనే చేసుకొని తన తల తీసి ఒక కొండ మీద పెడతాడు కృష్ణుడు. ఇక్కడ యుద్ధంలో ఏం జరుగుతోందో నువ్వు చూస్తూ ఉండు అని. బార్బరీకుడు శరీరాన్ని వదిలేస్తాడు, కానీ ఆయన తన తలతో యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు అనమాట ఒక కొండ మీద నుంచి. అంటే కృష్ణుడు అక్కడ పెడతాడు. అలా యుద్ధం జరిగేటప్పుడు ఈయన ప్రతిదీ సాక్షిగా చూస్తూ ఉంటాడు బార్బరీకుడు. 4వ రోజు దుర్యోధనుణ్ణి సంహరించాలని ఘటోత్కచుడు చాలా ప్రయత్నం చేస్తాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు భయపడిపోతాడు. ఇంకా ఇతని చేతిలో నుంచి తప్పించుకోవాలంటే కష్టమే అని అర్థం చేసుకున్న ఈయన దుర్యోధనుడు ఏం చేస్తాడంటే కర్ణుడితో చెప్తాడు, ఇతని నుంచి తప్పించుకోవడం చాలా కష్టము, కాబట్టి ఎలాగైనా నువ్వు ఘటోత్కచుడిని సంహరించేయాలి అని దుర్యోధనుడు కర్ణుడితో చెప్తాడు. కర్ణుడి దగ్గర ఒక అస్త్రం ఉంటుంది. ఆ శస్త్రం పేరేమంటే వాసవి అస్త్రం. ఆ అస్త్రాన్ని గాని ప్రయోగించాడంటే ఆయన సరిపోతాడు ఘటోత్కచుడు. అయితే ఆ అస్త్రాన్ని అర్జునుడిని సంహరించడం కోసం కర్ణుడు పెట్టుకో ఉంటాడు. కానీ ఇతన్ని నిలువరించాలి, యుద్ధంలో కౌరవ సైన్యాన్ని రక్షించుకోవాలి, దుర్యోధనుడిని రక్షించుకోవాలంటే ఇంకా సంహరించక తప్పదు. కాబట్టి ఆ వాసవి అస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించేస్తాడు. అయితే ఘటోత్కచుడు ఆయన పెద్ద రూపం కాబట్టి ఆయన ప్రాణాలు వదిలేటప్పుడు కూడా కౌరవ సైన్యం మీద పడిపోయి ఆ పడడంలో ఎన్నో వందల వేల మంది ఆయన శరీరం కింద పడి చనిపోతారు. అంటే ఆయన రూపం ఎంతదో చూడండి. అటువంటి రూపము ఆయన జన్మ తీసుకున్నప్పటి నుంచి చివరి శ్వాస వరకు పాండవుల వైపున ఉండి ధర్మవంతమైన యుద్ధాన్ని చేసి ధర్మంగానే జీవించాడు, రాక్షస అంశలో జన్మించినా కూడా. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే రాక్షసుల్లో జన్మ తీసుకున్నారా, మానవుల్లో జన్మ తీసుకున్నారా, దైవంగా జన్మ తీసుకున్నారా అనేది కాదు. మనం ఎక్కడ జన్మ తీసుకున్నా
మన జీవన విధానము ధర్మవంతంగా ఉండాలి. అంటే మహాభారతంలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు. ఒక్కొక్క మహనీయుడి ద్వారా వారు ఏం చేశారు, లోకానికి వాళ్ళు ఏ విధమైన ఆ జ్ఞానాన్ని అందించారు అనేది తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడే మన జీవితాలు కూడా అద్భుతంగా తయారవుతాయి. అందుకోసమే మనం ఈ మహనీయుల చరిత్రలు తెలుసుకుంటుంది. అదే విధంగా ఆయనకి ముగ్గురు పిల్లల్లో బార్బరీకుడు మొదటగానే ఆయన తన శరీరాన్ని వదిలేసి ఆయన తల సాక్షిగా కొండ మీద పెడతాడు కృష్ణ పరమాత్మ, యుద్ధంలో ఏం జరుగుతోందో చూడమని. అదే విధంగా ఆయన మొదటి కుమారుడు అంజనవర్ణుడు, ఆయన యుద్ధంలో మరణిస్తాడు. ఇంకొక కుమారుడు మేఘవర్ణుడు, ఆయన యుద్ధం అయిపోయిన తర్వాత, అంటే ఆయన యుద్ధంలో మరణించలేదు, యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం చేసినప్పుడు అప్పుడు ఆ అశ్వాన్ని దొంగలిస్తారనమాట. దొంగలించినప్పుడు అప్పుడు ఈయన వెళ్ళి ఆ అశ్వాన్ని తీసుకొని వచ్చి తన పెద్ద తండ్రి ఆ ఇచ్చి, ధర్మరాజుకి ఇచ్చి చివరి వరకు వారికి తోడుగా నడుస్తారు. కాబట్టి భీముడు హిడింబ అనే రాక్షసుణ్ణి వివాహం చేసుకోవడం ద్వారా ఘటోత్కచుడు జన్మ తీసుకుంటాడు. ఆయన తన ముగ్గురు పిల్లలు అందరూ కూడా ధర్మం కోసమే యుద్ధం చేసి వారి శరీరాలని త్యాగం చేస్తారు. ఆ బార్బరీకుడు మొత్తం చూస్తూ ఉంటాడు అనమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కౌరవ సైన్యం మొత్తం సంహరించబడుతుంది. కౌరవులు 100 మంది చనిపోతారు. అప్పుడు పాండవులు మేము ఇంత గొప్పగా యుద్ధం చేశాము అని వాళ్ళకే తెలియని అహంకారం వచ్చేస్తుంది. ఆ అహంకారం వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మకి అన్నీ తెలుసు, ఎప్పుడు ఎవరికి ఏం తెలియచేయాలి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పాండవులు 5 మందిని తీసుకొని ఆ బార్బరీకుడు తల ఉన్న కొండ దగ్గరికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి చూపిస్తాడు, ఇదిగో చూడండి బార్బరీకుడు మీ మనవడు అని చెప్పి చూపించి, నాయనా నువ్వు యుద్ధాన్ని చూసావా అని అడుగుతాడు. చూశాను పరమాత్మ అని చెప్తాడు. ఏం జరిగింది యుద్ధంలో అంటే, ఏమీ లేదు, పరమేశ్వరుడు వచ్చి యుద్ధంలో ఆయన తన శూలంతో ప్రతి ఒక్కరిని సంహరించేశాడు అని చెప్తాడు. అంటే మనం కూడా ఏమనుకుంటాము, నేను ఏదో చేస్తున్నాను, నేను అవి చేశాను, నేను ఇవి చేశాను అని మనం అనుకుంటాము. కానీ చేస్తున్నదంతా భగవంతుడే అనేది ఇటువంటి కథల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని పత్రిజీ మనకి అద్భుతంగా అందించేశారు. నువ్వు ఏమీ చేయడం లేదు, నువ్వు కేవలం జీవుడివి, శరీరానివి అని అనుకుంటున్నావు, నీలో ఉన్న ఆత్మ అయిన పరమాత్మ ఇదంతా నడిపిస్తున్నాడు అని మనకి మన గురువు గారు తెలియజేశారు. అయితే చెప్పుకున్న ప్రతిదీ కథల్లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సత్యాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వాట్ ఈస్ వాట్ అనేది మనం తెలుసుకోవాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో అప్పుడు తెలుసుకున్న ప్రతి విషయము అనుభవపూర్వకంగా మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు మనం కూడా మన జీవితంలో మంచేది చెడేది ఎక్కడ ఎలా నడవాలి అన్న సత్యాన్ని గ్రహించుకోగలుగుతాము. కాబట్టి మహాభారతంలోని ప్రతి ఒక్కరూ ఎందరెందరో మహనీయులు ఉన్నారు. వారి జీవితాలు ఏ విధంగా గడిచాయి, వారు లోకానికి ఏ విధమైన జ్ఞానాన్ని అందించారు అన్నది తెలుసుకొని దాన్ని మన జీవితంలో కూడా ఆచరణలో పెట్టుకొని మన జీవితాలు కూడా అద్భుతంగా ఆనందంగా ఉండాలంటే పత్రిజీ గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే మనకి బాగా అవగతం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. గురువు గారు మనకు అందించిన సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 మనకు అవసరము. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం ఈ విధంగా మహనీయుల గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాము. అదే విధంగా స్వాధ్యాయం ఈ విధమైన ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, అదే విధంగా వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు ఉన్న శాస్త్రాలను చదివి అర్థం చేసుకునే శక్తి
మనకి కలియుగ మానవుడికి లేదు కాబట్టి భగవద్గీత భగవంతుడు మనకి అద్భుతంగా అందించేశాడు. అందులోని సత్యాలు మనం గ్రహించుకోవాలంటే సాధన చేసినప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాము. అదే విధంగా సేవ, మనం తెలుసుకున్న సత్యాన్ని లోకానికి ఎవరు ఎంత తెలుసుకోగలిగితే అంత అందించాలి. అది మనందరి కర్తవ్యం, మన బాధ్యత. చెప్పకపోతే చెప్పడం కోసం మళ్ళీ పుట్టాలి అని పత్రికారు చెప్పారు. కాబట్టి ఎవరు ఏమి నేర్చుకున్నా, ఏబిసిడి నేర్చుకుంటే ఏబి అయినా లోకానికి అందించాలి. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతిరోజు సాధన చేస్తూ మహనీయుల గురించి తెలుసుకుంటూ మన జీవితాలని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం మన చేతిలోనే ఉంది. కాబట్టి ఘటోత్కచుడు ఒక రాక్షస అంశలో జన్మించిన ఆయన ధర్మవంతంగానే జీవించాడు. పాండవులకి చిరకాలం సేవ చేశాడు. మనం కూడా ధర్మవంతమైన జీవితాన్ని గడపాలి అని ఆయన జీవిత చరిత్ర ద్వారా నేను తెలుసుకున్నది మీకు తెలియజేశాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.